చెగువేరా ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి పెరిగిన వ్యక్తి, దేశం కాని దేశంలో పోరాటం చేసిన వ్యక్తి, తన జాతి కాదు, తన మతం కాదు, తన మనుషులు కాదు, ఎక్కడో మారుమూల వేరే ఖండం, అక్కడికి వెళ్ళి పోరాటం చేశాడంటే అతను చెప్పింది ఒకటే, మానవత్వం ఎక్కడ నలిగిపోతున్నా, మనుషులు ఎక్కడ నలిగిపోతున్నా, మనుషులు ఎక్కడ దోపిడీకి గురవుతున్నా వాళ్ళు నా వాళ్ళని చెప్పి వెళ్ళాడు. పెద్దోళ్ళతో నా గొడవలు లేవు, కానీ పెద్దవాళ్ళు బాధ్యత లేకుండా దోపిడీ చేస్తా ఉంటే నేను ఎందుకు కామ్గా ఉండాలి, ఎందుకు ఎదురు తిరగకూడదు? చెగువేరా నుంచి నేర్చుకుంది నేను అదొక్కటే. నీ దేశం కాకపోయినా నీ అలాంటిది నా దేశం, నా ప్రజలు, నా ప్రాంతం ఇంత కంటికి ముందు ఇంత దోపిడీ జరుగుతున్నప్పుడు ఎక్కడో ఖండం దాటి పోరాటం చేసిన వాడి స్ఫూర్తిని ఇంత మాత్రం కూడా నేను చేయలేనా అని నాకు నేను ఒక దశాబ్దం పైన ప్రశ్నించుకున్నా. మనం చేసేది సాయుధ పోరాటం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటం చేయటం. అందరు చాలా మంది అనుకుంటారు కదా, ఎందుకు నాకు చెగువేరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో కాదు. ఒకడు డాక్టర్ అయ్యండి, శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇష్టం చెగువేరాలో. అంతేగాని అతను మావోయిస్టో కమ్యూనిస్టో అని కాదు, గెరిల్లా అని కాదు. ఆ మానవీయ కోణం నాకు నచ్చి దాన్ని ఇష్టపడ్డాను చెగువేరాను. ఆ సిద్ధాంతం